హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ భవానీమాల వేసుకున్న రోజు ఈవినింగ్ అయినవెల్లి టెంపుల్కి వెళ్ళాం. 4కి వెళ్ళాం. అంటే మధ్యాహ్నం భిక్ష ఉంటుంది కదా తనకి, అందుకని భిక్ష అయిన తర్వాత ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం. కానీ మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేశారు. బట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా జషు హుండీ కనిపిస్తే డబ్బులు అయితే వేయమన్నాడు. నేను ఆల్రెడీ లోపల వేసినా సరే ఊరుకోలేదు డబ్బులు ఇచ్చే వరకు కూడా. అంటే వాడికి డిబ్బీ అలవాటు చేశాను కదా, అప్పటి నుంచి డిబ్బీ ఎక్కడ కనిపించినా, హుండీ ఎక్కడ కనిపించినా కూడా డబ్బులు అయితే అడుగుతున్నాడు వేయడం కోసం. ఇంకా డబ్బులు అవి వేసిన తర్వాత మేము బయట చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నాము. అయినవెల్లో దర్శనం చేసుకున్న తర్వాత వానపల్లి పల్లాలమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళాము. అంటే చాలా మంత్స్ నుంచి మేము వానపల్లి వెళ్ళాలనుకున్నాం, కానీ అసలు కుదరలేదు. ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా కూడా మధ్యలో ఆగిపోయే వాళ్ళం. బట్ ఈరోజు అనుకోకుండా వానపల్లి టెంపుల్కి కూడా వెళ్ళాము. అంటారు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, అమ్మవారు మనల్ని రప్పించుకోవాలి అనుకుంటేనే మనం వెళ్ళగలుగుతామని. అలానే అయ్యింది ఈరోజు. అనుకోకుండా అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. బట్ అమ్మవారు అయితే క్లియర్గా కనిపించలేదు మాకు. అంటే క్లోజ్ చేసి ఉంది కదా, ఇంకా బయట నుండే దర్శనం చేసుకున్నాము. మేము పట్టుకెళ్ళిన అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా ఇంకా బయటే పెట్టేసాము. అంటే గుళ్ళో పంతులు కూడా లేరు, బయటకు వెళ్ళారంట. ఇంకా వచ్చాక తీసుకుంటారు కదా అని చెప్పి ఇంకా బయట పెట్టేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము.